అందరికీ నమస్కారం. జై ప్రజారాజ్యం 2029 ఛానల్కి స్వాగతం. మీరు కనుక ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. రఘురామకృష్ణరాజు త్రిపులార్గా ప్రసిద్ధుడైన వైసీపీ ఎంపీ, ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మగా భావించే మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు వియ్యంకుడిగా జనానికి తెలిసిన వ్యక్తి రఘురామకృష్ణరాజు ఇప్పుడు త్రిపులార్గా తనకు తానే పాపులర్. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నరసాపురం ఎంపీ స్థానానికి పోటీ చేయాల్సిన త్రిపులార్ చివరి క్షణాల్లో మనసు మార్చుకుని వైసీపీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేశారు. విజయం సాధించారు. త్రిపులార్ అదృష్టవంతుడని అంతా అప్పుడు అనుకున్నారు. కానీ ఆ అదృష్టం దురదృష్టం కావడానికి ఎంతో సమయం పట్టలేదు. త్రిపులార్ వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రారంభించారు. ఆయన ఎంపీ అయిన కొద్ది కాలానికే పర్యవసానాలు దారుణంగా వచ్చాయి. ఆయనపై కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. లాకప్లో తనని కొట్టారని త్రిపులార్ ఆక్రోశించారు. తరువాత ఆయన ఎప్పుడు ఢిల్లీకి, హైదరాబాద్కి పరిమితం అయ్యారు తప్ప ఏపీకి వచ్చిందే లేదు. ఎలక్షన్ ముందు వరకు కూడా నిత్యం ప్రెస్ మీట్లు పెట్టో, వీడియోలు చేసో వైసీపీ పైన, జగన్ పైన దుమ్మెత్తి పోశారు. అలా చేస్తున్నందుకు ప్రతిపక్షాలు తనని నెత్తిన పెట్టుకోవాలని త్రిపులార్ భావించారు. చివరికి నరసాపురం ఎంపీ సీటు కూటమి తరపున తనకి కాకుండా మరొకరికి ఇచ్చేసరికి త్రిపులార్ షాక్ తిన్నారు. జగన్ చేతిలో తాను ఓడిపోయానని, పలుకుబడి ఉపయోగించి జగన్ తనకు నరసాపురం ఎంపీ సీటు రాకుండా చేశారని త్రిపులార్ వాపోయారు. ఇప్పుడు మొత్తానికి నరసాపురం ఎంపీ సీటు రాకపోయినా టీడీపీ నుంచి ఉండి ఎమ్మెల్యే సీటుకు పోటీ చేసే అవకాశం దక్కింది. తాను కోరుకున్న జగన్ తనకి రాకుండా చేసిన నరసాపురం ఎంపీ సీటు మాత్రం త్రిపులార్కి దక్కలేదు. పోరాట ఫలితంగా ఉండి దక్కింది. గుడ్డిలో మెల్ల. కానీ అక్కడ గెలవాలి. ఉండి సీటు ఆశించి నిరాశకు గురైన 2 మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో శివరామరాజు ఇండిపెండెంట్గా బరిలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు. మరోపక్క త్రిపులార్ని అంత తేలిగ్గా జగన్ గెలవనివ్వరు. ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డుతారు. ఒకవేళ ఉండిలో త్రిపులార్ గెలిచినా రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తేనే త్రిపులార్ జగన్పై మీసం మెలేయగలుగుతారు. ఉండిలో తాను గెలిచినా మళ్ళీ జగనే ముఖ్యమంత్రి అయితే మాత్రం త్రిపులార్ అసెంబ్లీకి కూడా రాకుండా మళ్ళీ ఢిల్లీకి, హైదరాబాద్కి పరిమితం అవ్వాల్సిన స్థితి రావచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జై ప్రజారాజ్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.